మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026 శ్రీరామనవమి తర్వాత జరిగే 3 వింతలు ఇదే. మన తెలుగు నేల మీద పుట్టిన గొప్ప యోగి, కాలజ్ఞాని, భవిష్యత్తును అరచేతిలో చూసినట్లు చెప్పగల మహానుభావుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన కొన్ని వందల ఏళ్ల క్రితమే తన తాడపత్ర గ్రంథాలలో రాసిన ఎన్నో విషయాలు నేడు అక్షర సత్యాలవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. సమాజంలో జరుగుతున్న మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ పరిణామాలు, ఇలా ప్రతి అంశాన్ని ఆయన ముందే ఊహించి కాలజ్ఞానం రూపంలో మనకు అందించారు. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరం అనేది కాలచక్రంలో ఎంతో కీలకమైనదని, అందులోనూ రాబోయే శ్రీరామనవమి పర్వదినం తర్వాత లోకంలో ఊహించని వింతలు, విశేషాలు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సెలవిచ్చారు. మరి ఈ శ్రీరామనవమి తర్వాత అసలు ఏం జరగబోతోంది? ప్రకృతిలో వచ్చే మార్పులేంటి? మానవ జీవన శైలిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఆసక్తికరమైన విషయాలను మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో చెప్పిన దాని ప్రకారం 2026 శ్రీరామనవమి తర్వాత సృష్టిలో మొదటి వింత వాతావరణంలో కనిపిస్తుంది. సాధారణంగా ఉగాది తర్వాత ఎండలు ముదురుతాయి. శ్రీరామనవమి సమయానికి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది శ్రీరామనవమి ముగిసిన వెంటనే ప్రకృతిలో పెను మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. అకాల వర్షాలు భీభత్సం సృష్టిస్తాయి. ఏ సమయంలో వర్షం పడుతుందో, ఏ సమయంలో ఎండ కాస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మండుటెండల్లో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఎండాకాలంలో చెరువులు, కుంటలు నిండి అలుగులు పారడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జరిగే వింత అని, దీనివల్ల రైతాంగం కొంత అయోమయానికి గురవుతారని కాలజ్ఞానంలో ఉంది. అలాగే రాజకీయ రంగంలో కూడా శ్రీరామనవమి తర్వాత ఒక వింత చోటు చేసుకుంటుంది. శ్రీరామనవమి తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు, వింతలు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానం చెబుతోంది. అంతవరకు ఎంతో సన్నిహితంగా ఒకే తాటిపై నడిచిన నాయకుల మధ్య అకస్మాత్తుగా విభేదాలు తలెత్తుతాయి. ప్రాణ స్నేహితుల్లా ఉన్న నాయకులు శత్రువులుగా మారిపోవడం, పార్టీల మధ్య అంతర్గత కలహాలు తీవ్రతరం కావడం వంటివి జరుగుతాయి. పదవీ కాంక్ష వల్ల లేదా స్వార్థ ప్రయోజనాల వల్ల ఊహించని రీతిలో పొత్తులు విడిపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. దీనితో పాటు దేశంలోని లేదా రాష్ట్రంలోని కొందరు ముఖ్య నాయకులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా అర్థమవుతోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటాయి. పురాతన ఆలయాల్లో విగ్రహాలు కదలడం లేదా చెమట పట్టడం, విగ్రహాల నుండి కన్నీరు రావడం వంటి వార్తలు వింటాము. 2026 శ్రీరామనవమి తర్వాత ఇలాంటి మహిమలు కొన్ని పుణ్యక్షేత్రాలలో బహిర్గతమవుతాయని, భక్తులకు దైవం పట్ల నమ్మకం పెరిగేలా కొన్ని సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞాన సారాంశం చెబుతోంది. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా కొనలేరు అని కాలజ్ఞానంలో ఉంది. శ్రీరామనవమి తర్వాత బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. తులం బంగారం 2 లక్షలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, రామనవమి తర్వాత ప్రజలు టెక్నాలజీని వదిలిపెట్టి మళ్ళీ పాత పద్ధతుల వైపు పరుగులు పెడతారు. ఇప్పుడు తలెత్తుతున్న ఎల్పిజి క్రైసిస్ దీనికి ఉదాహరణ. రామనవమి తర్వాత ప్రకృతిలో కూడా అనేక మార్పులొస్తాయి. నీరు నిప్పులా మండుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే మనం నిత్యం చూసే నీటి వనరులు రంగు మారడము లేదా రసాయనిక మార్పుల వల్ల మండే స్వభావాన్ని సంతరించుకోవడమో జరగవచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పెరుగుతున్న కాలుష్యం లేదా భూగర్భంలో వచ్చే మార్పుల వల్ల నదుల్లో గాని చెరువుల్లో గాని మంటలు ఎగసిపడే వింతను ప్రజలు కళ్ళారా చూస్తారని ఆయన ఆనాడే సూచించారు. మరో ప్రధానమైన మార్పు పక్షులు, జంతువుల ప్రవర్తనలో కనిపిస్తుంది. పక్షులు గుంపులు గుంపులుగా తమ నివాసాలను వదిలి దూరంగా వెళ్ళిపోవడం, అడవి మృగాలు అకస్మాత్తుగా ఊళ్లలోకి ప్రవేశించి భీభత్సం సృష్టించడం వంటివి 2026 ద్వితీయార్థంలో ఎక్కువగా చూస్తాము అని కాలజ్ఞానంలో ఉంది. మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది.
కన్నవారిని కడతీర్చే పిల్లలు, తోడుబుట్టిన వారి మధ్య ఆస్తి తగాదాల వల్ల రక్తం చిందించే పరిస్థితులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. మరో వింత ఏమిటంటే కొత్త రకమైన వ్యాధులు మనుషులను పీడించడం, వైద్య శాస్త్రానికి కూడా అంతు చిక్కని రీతిలో రోగాలు ప్రబలడం. కానీ అదే సమయంలో మన పురాతన మూలికల ద్వారానే వాటికి నివారణ లభించడం వంటి వింతలు జరుగుతాయి. అంటే మనం ఆధునికతను వదిలి మళ్ళీ మన మూలాలకు చేరుకోవాల్సిన అవసరాన్ని ప్రకృతి గుర్తు చేస్తోంది. మనం తినే ఆహారమే విషంగా మారే ప్రమాదం ఉందని, అందుకే సాత్విక ఆహారం వైపు మొగ్గు చూపాలని కాలజ్ఞానంలో ఉంది. నేల తల్లి తన సారాన్ని కోల్పోయి పంటలు పండని స్థితి రావచ్చు, కానీ భక్తి శ్రద్ధలతో భూమాతను పూజించే వారికి మాత్రం కొరత ఉండదు అని బ్రహ్మంగారు చెప్పారు. దేశాల మధ్య పదే పదే గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. భారతదేశం ఇంకొక దేశానికి బానిసలాగా పనిచేస్తుంది. ఆకాశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అని బ్రహ్మంగారు చెప్పారు. పగటిపూట కూడా నక్షత్రాలు కనిపించటం లేదా ఆకాశం వింత రంగులోనికి మారటం వంటివి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. స్త్రీ పురుషుల్లో కామకోరికలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు పురుషులు కట్టుబాట్లో మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది, పురుషులకు ఆయుష్ తగ్గుతుంది. స్త్రీలు మందు, సిగరెట్లు తాగటం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. సముద్ర మట్టాలు విపరీతంగా పెరుగుతాయి. తీర ప్రాంత నగరాలు నీట మునిగే ప్రమాదం ఉందని, సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే ఈ 2026లో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుంది. అది సోకిన వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు. తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. తిరుమల సంపాదనను 6 మంది దొంగలు దోచుకుంటారు. దానివల్ల వెంకటేశ్వరుని కుడిభుజం కదులుతుంది. రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడుతూ ఉంటాయి. అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుంది. దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు. ఎన్నో పాపాలు చేస్తారు. వావి వరసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయి. తమకు ఇష్టమైన వారిని వశపరుచుకుంటారు. చేతబడుల వల్ల కూడా ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. రాబోయే రోజుల్లో స్త్రీలు పెండ్లి కాకముందే గర్భవతులవుతారు. పుణ్యాత్ములు తగ్గిపోతారు. పాపాత్ములు ఎక్కువగా పెరుగుతారు. నీచుల ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ కలకలలాడుతూ ఉంటుంది. మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది. మంచివారి మాటలు ఎవరూ నమ్మరు, చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు. ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు, చెడ్డవారికి న్యాయం ఉంది. గాలిలో వింత మార్పు వస్తుంది. పీల్చే గాలి కలుషితం అవటమే కాకుండా ఊపిరి తీసుకోవడం కష్టమయ్యే స్థాయిలో వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఇక రానున్న రోజుల్లో చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆహారపు అలవాట్లు మరియు వాతావరణ మార్పుల వల్ల చిన్నపిల్లలు కూడా ముసలివారిలా కనిపించే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి. అన్ని వస్తువులలో విపరీతమైనటువంటి కల్తీ జరుగుతుంది. అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయి. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఈ భూమిపై ఉంటారు. మతం, కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. డబ్బున్న వారికే విలువ అనేది ఉంటుంది. నోటి మాటకు విలువ లేకుండా పోతుంది. కలియుగం 50,000 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది. 15 రోజులు చుక్క నీరు కూడా దొరకదు. 16వ రోజున పెద్ద వరదలు వస్తాయి. రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది చనిపోతారు. తెల్లకాకులు వచ్చి ఊరి చివరన ఏడ్చి మరణిస్తాయి. అది చూసిన వారు పిచ్చివారవుతారు. వారికి మాటలు రావు. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి. పంది కడుపులో ఏనుగు పుడుతుంది. ఏనుగు కడుపులో పంది పుడుతుంది. దొంగ స్వాములు ఎక్కువ అవుతూ ఉంటారు. ప్రజలను దోచుకుంటారు. పిల్లల్ని కని రోడ్డు మీద వదిలేస్తారు. ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది. భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటకు వస్తాయి. ప్రతి ఊరి చివరన గద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయి. దాన్ని చూసిన వారు రక్తం కక్కుకు చనిపోతారు. ఈరోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి.
దక్షిణ దిక్కున రామచిలుక మనిషిలాగా మాట్లాడుతుంది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారు. మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు. ఒకరినొకరు కొట్టుకుంటారు. భారతదేశంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దేవుళ్ల పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు. రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోనికి వచ్చి తిరుగుతూ ఉంటారు. దానివల్ల చాలామంది ప్రజలు భయపడుతూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయి ఒకేసారి 7 మంది పిల్లలకు జన్మనిస్తుంది. అలాగే భవిష్యత్తులో 6 నెలల బాలుడు పాట పాడుతాడు అని కాలజ్ఞానంలో ఉంది. రానున్న రోజుల్లో భ్రమరాంబ పట్టుచీరకు చెదలు పడతాయి. మల్లికార్జునుడి గుడిలో పొగ మంటలు ఎగిసి పడతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. అలాగే 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే కృష్ణా నది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది. కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణా నది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి, పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు మక్కా మసీదులో నల్లపంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి, మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు
హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతూ ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి 100కు 100% ఖచ్చితంగా జరుగుతుంది. బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన ఈ విషయాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే కష్టకాలానికి సిద్ధంగా ఉండమని మరియు ధర్మ మార్గంలో నడవమని హెచ్చరించడానికి మాత్రమే. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. 2023లో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నిజంగా డ్రాగన్ దేశం అయిన చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. అలాగే వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు. ఇది ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్లు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది. అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతూ వస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది. అంతేకాదు నాస్తికత్వం ప్రబలుతుంది అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా. మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు. మొన్నే జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తానా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. ఒక అంబ 16 ఏళ్లు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.